వేదిక హాసులైనటువంటి పరమ పూజనీయ మహామండలేశ్వర నిత్యానంద స్వామి గారు, గురుకులం శ్రీ సర్వవేదానంద సరస్వతి స్వామి గారి యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ చక్కటి కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి ఈ యొక్క కోటి దీపోత్సవానికి అంకురార్పణ చేసినటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు 12 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ పవిత్రమైనటువంటి ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పుష్కర కాలం గడిచింది. 13వ సంవత్సరం ఇవాళ ఈ బ్రహ్మాండమైనటువంటి సాక్షాత్తు కైలాసం నుంచి కాశీ విశ్వేశ్వరుడు ఈరోజు మనకు దర్శన భాగ్యాన్ని కల్పించి చక్కటి ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక వాతావరణాన్ని, సాక్షాత్తు ఆ కాశీ యొక్క మందిర విశిష్టతను కల్లారా చూసేటువంటి, వీక్షించేటువంటి ఈ అవకాశం మన ప్రధానమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ కాశీ ఆ మందిరాన్ని మన కల్లారా వీక్షించేటువంటి ఒక మహాభాగ్యాన్ని ఈరోజు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత ఈ యొక్క ఛానళ్ళ అధిపతి నరేంద్ర చౌదరి గారి యొక్క దంపతులు మనకు ఈ అవకాశం కల్పించరు. మనం స్వయంగా ఈరోజు తిలకించాము. తెలంగాణలో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి గద్వాల జోగులాంబ గారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, ఆ శక్తిపీఠం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ శక్తిపీఠము స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ఆ మందిర యొక్క విశిష్టతను గుర్తించి ప్రాచుర్యాలను తీసుకురావడానికి, భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ప్రసాదం ద్వారా 43 కోట్ల రూపాయలు అభివృద్ధికి దోహదపడ్డటువంటి ఆ మందిరం యొక్క విశిష్టత ఈరోజు కల్లారా ఆ పవిత్రమైనటువంటి జోగులాంబ గారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం తిలకించాం. ఉజ్జయిని మహంకాళి కళ్యాణం జరిగింది. భక్తులందరూ కూడా తిలకించారు. వారణాసి కాశీ విశ్వనాథుని యొక్క కళ్యాణం, అరుణాచలం యొక్క ఈశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవాలు కూడా మనం తిలకించేటువంటి ఆ భాగ్యాన్ని మనకు, ఇది భాగ్యనగర్ ప్రజలకే కాదు, ఈ భక్తి టీవీ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు ఇది వీక్షించేటువంటి ఆ భాగ్యాన్ని భగవంతుడు ఈ నరేంద్ర చౌదరి దంపతుల ద్వారా మనకు కల్పించారంటే నిజంగా ఈ ప్రాంగణంలో మనము ఇందులో పాల్గొని ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టతలో మనము ధన్యులుగా ఈరోజు కల్పించేటువంటి అవకాశం. ఈరోజు భక్తి టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సనాతన ధర్మీయులు వీక్షించేటువంటి ఆ భాగ్యాన్ని మనకు కల్పించడం, ఒక నంబర్ 1 ఛానల్గా దేశంలో భక్తిని ప్రసరింపజేసేటువంటి ఛానల్గా కొనియాడుతున్నదంటే నిజంగా మనమందరం కూడా ఈ యొక్క దంపతులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇటువంటి అనేకమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు, కోటి దీపోత్సవాలు తరతరాలుగా మరి జరిపేదానికి కూడా భగవంతుడు వారికి కూడా ఆశీర్వచనాలు కల్పించాలని ఈ యొక్క మరి ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరం కూడా మనం ధన్యులుగా భావిస్తూ ఈ యొక్క ధర్మం మనల్ని, మనం ధర్మాన్ని రక్షిస్తే
ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ధర్మాన్ని వీడకుండా ఈ రకంగా ఈ యొక్క యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డటువంటి ప్రస్తుత మానవాళికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క మరి చింతన కల్పించి మనశ్శాంతితో పాటు భక్తి భావన కల్పించి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొందేటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి నిర్వాహకులకు, అదే రకంగా సాక్షాత్తు ఈశ్వరుని యొక్క మరి ఈరోజు ఆశీర్వాదాలు పొందేదానికి వచ్చిన అందరూ కూడా భక్తులందరూ కూడా నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ యొక్క యాజమాన్యాన్ని, సిబ్బందిని అందరూ కూడా నేను అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాను.